రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి ఈ చిట్టిగా లాలి లాలి ఎన్నిసార్లు చేశాను తెలుసా? కాల్ చేసావా? వెళ్ళి చూడు. సారీ, ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నట్టుంది, చూసుకోలేదు. ఫోన్ సైలెంట్ తో పెట్టడం అంటే మన గురించి ఆలోచించే వాళ్ళని టెన్షన్ పెట్టుకున్న విషయం తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయవు, కనీసం తిరిగి ఫోన్ చేయవు. ఎన్ని ఆలోచన దొబ్బేసా తెలుసా? ఏమైపోతాను? అయ్యా మీరేమన్నారు మేడం, మేము మీ గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోతాం. అయినా మీ అమ్మాయిలాగా సడన్ గా గుడ్ నైట్ గుడ్ బై అని చెప్పేసి లాగౌట్ అయిపోలేం కదా. మీరు సడన్ గా ఫోన్ కట్ చేసినా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారేమో అని ఫోన్ చేతులనే పట్టుకొని తిరుగుతూ ఉంటాం. చివరికి వాష్రూమ్కి వెళ్ళినా సరే పిచ్చి వదలం కదా. మెల్లగా మాట్లాడు, బాబులేస్తే ఏడుస్తాడు. ఓ మై గాడ్, నీ కొడుకు లేస్తే ఏడుస్తాడని భయపడుతున్నావే తప్ప నీ పిచ్చి నా కొడుకును వదిలేస్తే ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడని మాత్రం ఆలోచించడం లేదే. నీ నమ్మ జీవితం. తాగొచ్చావా? తాగలేదే. నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలీదా? ఓహో, ఇన్ని తెలిసిన నీకు నేను ఎందుకు తాగానో మాత్రం తెలీదా? ఎస్, తాగొచ్చాను. నో 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 నో, తాగుతూ వచ్చాను, ఇంకా తాగుతాను. దిక్కు మాల మొగ జన్మ, ఏడవడానికి కూడా అహం అడ్డొస్తుంది. ఇది అహం కాదు, భయం. ఏడ్చే మొగాడిని నమ్మకూడదు అంటారేమన్న భయం. ఆడదాంట్లో ఏడుస్తున్నాడేంట్రా అనుకుంటారేమన్న భయం. తాగితేనే ధైర్యంగా ఏడ్చుకోవచ్చు. సర్లే, ఇవన్నీ నీకెందుకు, వెళ్తున్నాను. చైతన్య ఆగు. చైతూ వాళ్ళ పిలవాలే కానీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాను తెలుసు. సర్లే కూర్చో. ఇదే కరెక్ట్ టైం. శ్వేతను ఎలాగైనా ఒప్పించి తీరుతాను. నాకేం అక్కర్లేదు, నువ్వు చెప్పావు కాబట్టి. చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇంత హార్ష్గా ఎలా ఉన్నావు శ్వేత? హార్ష్గా కాదు, స్ట్రాంగ్గా ఉన్నాను. తప్పదు. ఈ ప్రాజెక్టు కోసం యుఎస్ వెళ్ళడం నీ కళ. కళ కాదు, ఆశ. వాట్ ఎవర్. ప్రస్తుతం యుఎస్ వెళ్ళడం నీ ఆశయం, ఇక్కడ ఉండడం నాకు అవసరం. అవసరం ఎప్పుడు ఆశయానికి అవరోధం. నేను రాలేను. రాకు. నిన్నెవరు రమ్మన్నా? వదిలే, మనం పెళ్లి చేసుకున్నాం. మర్చిపోయినా ఈ పరిస్థితుల్లో నేను పెళ్లిలా చేసుకుంటాను.
చేసుకుంటాను. చిట్టి పరిస్థితి ఏంటి? హలో హలో మేడం, మనమేమైనా నిన్న కాక మొన్న ఓటు హక్కు వచ్చిన బాలాకుమారులం అనుకుంటున్నావా? ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఆ ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటూ తిరిగి చూసరికి 30 ఎప్పుడో దాటం. శ్వేత, నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు, మన గురించి ఆలోచించడం లేదు. నీ బాధ్యతలు నా బాధ్యతలు కావా? నీ కొడుకు నా కొడుకు అవడా? నువ్వు అని చాలు, నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నీ కొడుకుని సారీ మన కొడుకుని నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఏంటి శ్వేత, నాపై నమ్మకం లేదా? నమ్మకం లేకుండానే ప్రేమిస్తున్నానా? నువ్వే అర్థం లేకుండా ఆర్గ్యూ చేస్తున్నావు. చిట్టి చిన్నప్పటి నుంచి విలేజ్ లోనే పెరిగాడు. సిటీ లైఫ్ కి ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాడు. అలాంటిదే సడన్ గా అమెరికా అంటే నోనో, నేను ఛాన్స్ తీసుకోలేను. అరే ఎంతసేపు నీ మాట మాట పట్టించుకోవా? మెల్లిగా మాట్లాడు. ఇంకా మండిపోతుంటే గొంతు ఆగదు. నీ లైఫ్ లో కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకున్నట్టే నా లైఫ్ లో కొన్ని జరగాలని నేను అనుకుంటాను కదా, నాకు రైట్ లేదా? లేదని ఎవరన్నారు? ప్రాబ్లం నాది ప్లానింగ్. ప్రాబ్లంకి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి, కానీ ప్లానింగ్ కోసం ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నా నిర్ణయం నేను చెప్పాను, నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. రైట్ నీకుంది. అంటే ఏంటి? బ్రేకప్పా బ్రేకప్పా పిచ్చి వల్ల కనిపిస్తున్నా, పిచ్చి వల్ల కనిపిస్తున్నా. నా కోసం కాదు తల్లి, పొరపాటున వాడు తాగేస్తా. హలో నమస్తే, ఇక్కడ ఒక క్యాబ్ యాక్సిడెంట్ అయిందండి. అందులో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోన్లో డాటర్ అని మీ నెంబర్ ఫీడ్ చేసింది, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం. కొంచెం సీరియస్గా ఉందండి, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మీరు ఇమీడియట్గా అపోలో హాస్పిటల్కి వచ్చండి. శ్వేత గారు, మా ప్రయత్నం మేము చేసామండి, కానీ యువర్ పేరెంట్స్ ఆర్ నో మోర్. ఐఎమ్ సారీ. అమ్మా, అన్నయ్యకి అమ్మని చేసి వెళ్ళిపోయానండి. ఇది మీకు న్యాయమేనా? నాన్న, నీ సూచనలు సలహాలు లేకుండా నేను ఎప్పుడు ఏమి చేయను కదా, చేయలేను కదా. అలాంటిది సడన్ గా నా చెయ్యి వదిలేసి చేతులు ఎత్తేసారేంటి నాన్న? మీరు లేరు అన్న బాధ కంటే మీరు నాకు అప్పగించిన బాధ్యతే బరువుగా ఉంది నాన్న. నాకు కెపాసిటీ ఉందా? అవునులే, నీకే ఆ ఛాయిస్ ఉంటే చిట్టినిలా నా చేతిలో పెట్టేసి ఎందుకు వెళ్ళిపోతారు? అమ్మా, నువ్వెప్పుడు కర్మ ఫలము జాతక బలం అంటుంటే అదంతా ట్రాష్. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని వాదించేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను తప్పేమో, విధి అనేది ఉందేమో, దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది. సరే, నాకేమో చిట్టిగాడి కర్మ ఇలా అయింది, కానీ
పుణ్య కర్మేంటమ్మా. నేనంటే పిచ్చమ్మ వాడికి, పిచ్చకి పోతాడు. సరే, మీరు ఇప్పుడే లోకంలో ఉన్నారు. ఆ లోకంలో ఇప్పుడు పగలో రాత్రో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడ ఇలా బాధపడుతుంటే మీరు మాత్రం సంతోషంగా ఉండదని నాకు తెలుసు.